ఇక పండగ కూడా అయిపోయింది. ఇక ఏం చేద్దాం, ఫుల్ బోరింగ్ గా అనిపిస్తుంది. అందరికి బోర్ కొడుతుందని చెప్పి అలా తిరగొద్దని చెప్పి అందరం కలిసి బయటికి వెళ్ళాం. మా అత్తమ్మ మాకు ఫస్ట్ టైం పర్మిషన్ ఇచ్చింది బయటికి వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్దామని అన్నా కూడా మా అత్తమ్మ అయితే మీకు ఇదంతా అవసరమా అని చెప్పి తిట్టేసేది. ఎక్కడికైనా వెళ్దామంటే మా గ్యాంగ్ చాలా పెద్దగా అయిపోయింది. ఇక ఏం చేస్తాం, అందరిని పట్టుకొనే వెళ్ళాలి ఖచ్చితంగా. టైం కి మాకు 2 కార్లు ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఆ కార్ లో వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్దామని అడిగితే ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పుడు నేనే వచ్చి ఆల్రెడీ ఉన్న మద్రాస్ కెఫేకి వెళ్దామని చెప్పా. మేము ఎప్పుడు టీ తాగాలనుకున్నా ఇక్కడికి వచ్చి తాగుతాం. ఇక్కడ టీ కానీ కాఫీ కానీ చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్ళగానే మా బావ మా అందరి కోసం వెళ్ళి టీ కాఫీ ఆర్డర్ చేసేసాడు. ఎలాగో టీ వచ్చేసరికి ఆలస్యం అవుతుందని చెప్పేసి మా బుడ్డోళ్ళు ఇద్దరు ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకొని తినేశారు. టీ తాగానే మా వాళ్ళందరూ టీ తాగనరా బాబు అంటే స్నాపులు తీసుకుంటున్నారు అందరూ. టీ తాగడమే ఆలస్యం. మా మామయ్య అయితే ఇంటికి వెళ్దామని అంటున్నాడు. అప్పుడు నేనన్నా బయటికి వచ్చి బిర్యానీ తినిపించకుండా ఇంటికి తీసుకెళ్తున్నావు ఏంటి మామ అన్న. నేను అలా అనగానే జనగాం లో ఉన్న అరోమా ఫ్లేవర్స్ రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు మా మామ. బిర్యానీ రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లే ఉంది. అయినా కూడా నేను మా చింటూ ఇద్దరం కలిసి లిఫ్ట్ ఎక్కి వెళ్ళాం. మేము అలా వచ్చినందుకు మా వాళ్ళందరూ మీరిద్దరు ముసలోళ్ళు అయిపోయారా లిఫ్ట్ లో వచ్చారని చెప్పి అన్నారు. ఏ రెస్టారెంట్ పోయినా గానీ మా చింటూ గారు మెన్యూ కార్డ్ పట్టుకొని రేట్లను చూడడం ఆపడం లేదు. వాడు అలా చూస్తున్నప్పుడు మా మామ వచ్చి నువ్వు ఎంత బిర్యానీ అయినా తినరా చింటూ, నేను వచ్చి బిల్ కడతా తీ అని చెప్పాడు. మేము ఎప్పుడు బిర్యానీ తినడానికి వెళ్ళగానే 1 అవర్ వరకు ఆ బిర్యానీ కోసం వెయిట్ చేయక తప్పడం లేదు. ఇక ఫస్ట్ వాళ్ళు డెజర్ట్ తీసుకొచ్చి పెడుతుంటే మా మామ మీరు ఎంత కష్టపడతారు మేమే తీసుకుంటామని చెప్పి తీసుకున్నాడు. ఇక బిర్యానీ రాగానే మేము అందరం మస్తు తినేసాం. మస్తు ఉంది ఇక టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా తినాలంటే ఇక్కడికి వచ్చి తినండి.